గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే జీరా రైస్ చేస్తున్నాను అనమాట. ఒక్కోసారి మనకి బద్ధకంగా ఉన్నప్పుడు కానీ బయట తినకూడదన్నప్పుడు చాలా త్వరగా అయ్యే రైస్ అనమాట ఇది. జీరా రైస్ సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ రైస్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు. సో ఇది కూడా వేసుకోండి. అన్నం పొడి పొడిగా రావడానికి సరేనా. సో పక్క రైస్ బాయిల్ అవుతుంటే పక్కన నేను పోపుకి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ రెండు పాటలు ఏంటంటే ఒకటి ఉప్మాకి, ఒకటి జీరా రైస్ అనమాట. జీరా, పచ్చిమిర్చి, గార్లిక్, ఆవాలు, పెప్పరు, నెక్స్ట్ కర్రీ లీఫ్ మన ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత బాయిల్ రైస్ని మనం వేసుకుంటాం అనమాట. ఇది ఉప్మా రెడీ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, శనగపప్పు, అల్లం, జీరా, ఆవాలు, నెక్స్ట్ ఇడ్లీ పప్పు, కర్రీ లీఫ్ అనమాట. సరేనా. సో ఉప్మా చేస్తే మనం ఇలా ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ చేసుకుంటే ఆనియన్స్ బ్రౌన్ త్వరగా మగ్గిపోతుంది అనమాట. సరేనా. నాకైతే సేమియాను సుజ్జీ రవ్వ రెండు మిక్స్ చేసి ఉప్మా చేయడం అంటే తినడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే రెండు మిక్స్ చేసి చేస్తాను. సరేనా. ఇప్పుడు రైస్ అయితే బాయిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి సేమియా సుజ్జీ ఉప్మాకి వాటర్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు సుజ్జీ కలిపి సుజ్జీ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవడం అనమాట. సరేనా. సో జీరా రైస్కి అయితే నేను తాలింపు వేస్తున్నాను. సో రైస్ అయితే నేను యాక్చువల్గా 25 minutes to 30 minutes నేను హైలో పెట్టి వాటర్ వేసి, అంటే వాచానం అని చెప్తాను అనమాట. అత్యవసరం కాదు, వాచానం. కళ్ళు మూసుకోకుండా ఉడికిపోద్ది అనమాట. జస్ట్ 25 minutes. ఒక పక్కన ఉప్మా కూడా, సేమియా సుజ్జీ ఉప్మా కూడా రెడీ అవుతుంది. సరేనా. సో ఫైనల్లీ అయితే జీరా రైస్ వచ్చింది. ఇట్స్ లుక్స్ గుడ్. అండ్ ఆల్సో సేమియా ఉప్మా, సుజ్జీ సేమియా ఉప్మా ఇస్ రెడీ. సాటర్డే అయితే ఈరోజు ఓం నమ శివాయ. సాటర్డే డే అనమాట ఇలా స్టార్ట్ అయింది అనమాట. సరేనా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బాగుంది చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటుందేమో తెలియదు కానీ బాగుంది. ఇంకేంటంటే సో నేనైతే ఇంకా నాకు ఇష్టమైంది అనమాట టీ కూడా పెట్టుకుంటున్నాను, అల్లం టీ. సరేనా.